పట్టణం శివారు నిర్మానుష్యమైన ప్రదేశాలలో క్షుణ్ణంగా పరిశీలించి పట్టణ సమీప ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించి ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా అడ్డుకట్ట వేస్తున్నామని జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. అందులో భాగంగా ఓపెన్ డ్రింకింగ్ పై ఉక్కుపాదం మోపుతూ 48 కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. అంతేకాకుండా 2 పేకాట స్థావరాలపై ఆకస్మిక దాడులు చేసి 12 మందిని అరెస్టు చేయడం జరిగిందని, అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరి వద్ద గంజాయిని గుర్తించి వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని తెలిపారు. క్రైమ్ ప్రోన్ ఏరియాలపై డ్రోన్ కెమెరాలను ఉపయోగించి నిరంతరం పర్యవేక్షిస్తున్నామని అన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు టౌన్ డీఎస్పీ సింధు ప్రియా ఆధ్వర్యంలో టౌన్ సిఐల సమక్షంలో డ్రోన్ నిఘాతో నీలూరు పట్టణ శివారు నిర్మానుష్యమైన ప్రదేశాల్లో క్షుణ్ణంగా పరిశీలించి పట్టణ సమీప ప్రాంతాలలో ప్రత్యేక దృష్టి సారించి ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పోలీసులు అడ్డుకట్ట వేస్తున్నారు. అందులో భాగంగా ఓపెన్ డ్రింకింగ్ పై ఉక్కుపాతం మోపుతూ 48 కేసులు నమోదు చేయడం జరిగింది. అంతేకాకుండా 2 పేకాట స్థావరాలపై ఆకస్మిక దాడులు చేసి 12 మందిని అరెస్టు చేయడం జరిగింది. అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరి వద్ద గంజాయిని గుర్తించి వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. క్రైమ్ పోన్ ఏరియాలపై డ్రోన్ కెమెరాలను ఉపయోగించి నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు నెల్లూరు పోలీసులు పేర్కొన్నారు. బహిరంగంగా మద్యం సేవించడం, గంజాయి వినియోగం, పేకాట నిర్వహణ, ఈవ్ టీజింగ్, చైన్ స్నాచింగ్, రహదారి ప్రమాదాలు, దొంగతనాలు, రద్దీ ప్రాంతాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలు, నేరాలు జరగకుండా తగిన చర్యలు చేపట్టడం జరిగింది. నేరాలు జరిగేందుకు ఆస్కారం ఉన్న నిషిద్ధమైన ప్రదేశాలను ముందుగా గుర్తించి పాడుపడిపోయిన బంగ్లాలు, తోటలు, బహిరంగ ప్రదేశాలను, పార్కులు, నదీ తీరాలను ముందుగా గుర్తించి ఆయా ప్రాంతాలపై డ్రోన్స్ పంపి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఎవరైనా చట్ట వ్యతిరేక మరియు క్రిమినల్ చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరికలు చేశారు. గంజాయి సేవించటం, అమ్మటం, రవాణా చేసేవారు పట్టుబడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, జిల్లాలో ఇకపై సాంకేతికతతో అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, నేరాల నియంత్రించుటకు వినూత్న చర్యలు తీసుకుంటున్నట్లు నెల్లూరు పోలీసులు పేర్కొన్నారు.